ఆయన కలం ఆయన గలం అంతా శివనామ స్మరణే. సాక్షాత్తు పరమశివుడే ఆయనతో రాయిస్తున్నాడా అంటే అతిశయోక్తి కాదు. ప్రతి పల్లవి ప్రతి చరణం ఆధ్యాత్మిక మార్గమే. శివభక్తుడు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, సాహితీ రత్న, సాహితీ ప్రియ పచ్చిపులుసు సూర్యనారాయణ గారితో ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. ఒక పాట రాయడానికి మీరు ఎంత సమయం తీసుకుంటారు? ఆ స్వామివారి అలంకారాన్ని చూస్తూ ఆలోచిస్తాను ఏ విధంగా ప్రారంభించాలి అన్నప్పుడు ఆయన అలంకారంలో ఏదో ఒక భాగం నా మనసుకు స్ఫురణకిస్తుంది. ఆ స్ఫురణతో రాస్తాను. ఉదాహరణకి ఆయన నుదుటి మీద ఒక బిల్వపత్రం పెట్టారనుకోండి, నా పాటలో ఎక్కడో చోట ఆ బిల్వపత్రం గురించి రాయడం, లేదు మెడలో నాగుపాము అందంగా కనిపించింది అనుకోండి, ఆ నాగుపాము వర్ణిస్తూ రాయడం, అలాగా వాళ్ళు చేసినటువంటి అలంకారమే నాకు ప్రేరణ. అదే నాకు స్ఫూర్తి, పాట రాయడానికి నాకు స్ఫూర్తి. ఒక్కోసారి ఎంతకు రాకపోతే అప్పుడు నేరుగా మా గుడి మా ఇంట్లో మందిరంలోకి వెళ్ళి విభూతి తీసుకొని మళ్ళీ ఇంకోసారి పెట్టుకొని, స్వామి ఈరోజు రాయిచ్చి నా చేత అని చెప్పుకుంటే క్షణంలో వచ్చేస్తుంది, రాసేస్తాను. అది నిజంగా నాకు చాలా సంతోషమైంది అనమాట. ఆ మహానుభావుడు నా ఎందు అంత కరుణ చూపించి నా చేత ఆయన పాటలు ఆయనే రాయించుకుంటున్నాడంటే ఇంకంతకంటే అదృష్టం నాకేం కావాలి. ఒక్కోసారి 20 నిమిషాల్లో రాసేస్తాను, ఒక్కోసారి అరగంట పడుతుంది, ఒక్కోసారి గంట పడుతుంది. కానీ ఏ రోజైనా కూడా పాట ఆగలేదు. ఆయన నా చేత రాయిస్తున్నాడు, ఆయనకి ఎట్లా కావాలని రాయించుకుంటున్నాడు. పల్లవి స్టార్ట్ చేశాను అనుకోండి, చరణం రాసేటప్పుడు ఆలోచనలో పడిపోయినానంటే చటుక్కున ఒక పదం నాకు స్ఫురణకిస్తాడు, అంతే. మళ్ళీ మళ్ళీ కనపడ్డా ఆయన. ఆ స్ఫురణకు వచ్చిన ఒక పదమే నాకు ఒక చరణం పూర్తయింది. ఆ పదాన్ని బేస్ చేసుకొని ఓ చరణం అంతా పూర్తి చేస్తాను. ఆ చరణం పూర్తి చేసినాక ఆయన అనుకుంటా, ఎంత చక్కగా నాకు అవకాశం ఇచ్చావా, నువ్వు ఇచ్చిన పదంతో నేను ఆ చరణం మొత్తం రాసుకోగలిగినాను అని అనుకొని మళ్ళీ రెండో చరణానికి పోయినప్పుడు మళ్ళీ ఆలోచిస్తా. అప్పుడు కూడా రాలేదనుకోండి, మళ్ళీ ఆయన ఇస్తాడు, ఆయన బాధ్యత అది, ఆయన రాయించుకుంటున్నాడు నా చేత. సో మళ్ళీ ఆయన ఒక చిన్న పదం ఏదైనా ఇస్తాడు, ఆ ఒక్క పదం వస్తే మళ్ళీ నాకు మొత్తం చరణం అయిపోతుంది. అలాగా ప్రతిరోజు ఆయనకు నాకు మధ్య ఒకలాంటి అనుబంధం ఉందేమో అనిపిస్తుంది. అంతగా నేను అనుకుంటున్నాను. అందరూ కూడా అదే అన్నారు, నా పాటలు చదివిన వాళ్ళు కానీ, నా పాటలు విన్నవాళ్ళు కానీ, ఆ మహానుభావుడు కరుణ చూపిస్తున్నాడయా, ఆయనే అందిస్తున్నాడు, ఆయన పాటలు ఆయన నీ చేతనే రాయించుకుంటున్నాడు, ఆయనే రాయించుకుంటున్నాడు, నీ గొప్ప ఏం లేదంటే నేను కూడా అదే చెప్తాను, నా గొప్ప ఇందులో ఏమి లేదు. ఆయన కరుణ లేకపోతే అసలు కలం కూడా పెట్టలేదు. ఏదో చెప్తారు కదా, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టలేదని. ఆయన ఆజ్ఞ లేదు మనం ఏం రాస్తాం. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక 30-35 సంవత్సరాల కిందట నేను నాటకాలకు చిన్న చిన్న పాటలు, కవితలు రాసేవాడిని. అప్పట్లో ఒకసారి నేను ప్రయత్నం చేశాను, ఏదన్నా ఒకటి దేవుని పాట రాద్దాము, ఇవన్నీ రాస్తున్నాం కదా దేవుని పాట. కనీసం అంటే ఒక 40-50 సార్లు ప్రయత్నం చేశాను, దేవుని పాట రాయలేకపోయాను. ఈరోజు రోజుకో పాట రాస్తున్నాను. అదే తేడా. ఆ మాయలో పడిపోతే ఎవరైనా సరే రాసేస్తారు. ఓకే, ఆయన దయ ఉండాలి, ఆయన కరుణ ఉండాలి. మీరు ఒక గంటలోపే పాట రాస్తారని అయితే విన్నాం. అది చాలా మందికి సాధ్యం కాదు, చాలా రోజులు తీసుకుంటారు, వారాలు తీసుకుంటారు. కానీ మీకు గంటలోనే ఎలా సాధ్యమవుతుంది? చెప్తున్నాను కదా, ఆయన మీదనే భారం వేస్తా. ఒక్కోసారి చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, వ్యాపారంలో కానీ బయట పనుల్లో కానీ ఒత్తిళ్ళు వచ్చి ఇంటికి వచ్చేసరికి 10-10:30 కూడా అవుతుంది. మళ్ళీ 11:30-11:55 లోపల అది రాసి పోస్ట్ చేయాలి, ఆలోచన తెచ్చుకొని పేపర్ మీద పెట్టి మళ్ళీ అంతా సరిగా రాశానా, తప్పు పోయిందా చూసుకొని అది పోస్టింగ్ చేసానికి చాలా తక్కువ టైం ఉంటుంది. ఆయన మీద భారం వేస్తా, ఆయన రాసి ఇచ్చేస్తా. ఒకసారి నేనే ఊహించను ఇంత త్వరగా పాట అయిపోయింది అనేది, నాకే అర్థం కాదనమాట. అంత అద్భుతమైనటువంటి ప్రక్రియలు జరిగిన రోజులు కూడా ఉన్నాయి. ఊహించక విధంగానే ఈరోజు ఒక గంట పడుతుందేమో ఈ అలంకారం చేసి రాయాలనుకుంటే 20 నిమిషాల్లోనే పూర్తయిపోయింది. ఈరోజు 20 నిమిషాల్లో రాసేస్తామనుకునేది గంటన్నర పట్టిన సమయాలు కూడా ఉన్నాయి. అలాగే ఏదైనా కూడా ఏ రోజు కూడా ఆయన నా చేత ఆ పని జరగకుండా ఆపలేదు, ఏ ఆటంకం కలిగించకుండా రాసుకుంటూనే వస్తాను. రోజు అయితే ఒక పాట ఖచ్చితంగా. అది ఎంత ఇబ్బంది ఉండి ఎన్ని పనులుని చెప్పాలంటే 2022లో నాకు కరోనా వచ్చింది. ఒక 1 వీక్ ఐసోలేషన్లో ఉన్నాను. ఐసోలేషన్లో ఉన్నా కూడా పాట రాశాను. ఈ మధ్య దాదాపు ఒక 1 మంత్ కిందట నాకు కుడి కన్నుకు ఐ సర్జరీ జరిగింది, కాట్రాక్ట్ సర్జరీ. డాక్టర్లు 20 రోజుల వరకు మీరు ఏం చూడకూడదు, చదవకూడదు, రాయకూడదు అన్నారు.
నేను ఈ కన్నుకి ఇలాగ ప్లాస్టర్ వేసేసుకొని ఈ కన్నుతో చూసి రాసేసాను. ఓకే. ఒకరోజు రాశాను, రెండో రోజు వాయిస్ టెస్ట్తో టైప్ చేశాను, రాశాను. అలాగా ఆ భగవంతుడు అవకాశం ఇచ్చాడు రాసేదానికి, రాసుకోమని. అలాగా ఇప్పటి వరకు రాసుకుంటూనే వస్తాను. భగవంతుడి దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా, పరమేశ్వరుడి దయ వల్ల ఏ ఇబ్బంది లేకుండా రాసుకుంటూనే వస్తున్నాను, రాస్తూనే ఉన్నాను. 4 సంవత్సరాల నుంచి రాస్తున్నారు. ఏ రోజైనా మీకు ఈ రోజు ఏం రాద్దాంలే అని, గ్యాప్ తీసుకుందాం అని ఏమన్నా అనిపించిందా ఎప్పుడైనా? నిజంగా చెప్పాలంటే శిరీష్ గారు, ఆయనకు ఎలా రాద్దాం, నిన్నటికంటే ఈరోజు ఎంత బాగా రాద్దాం, లేకపోతే ఇంకా ఎంత అద్భుతంగా మనం రాయగలం అనే ఆలోచన తప్ప ఏం రాద్దాంలే అనే ఆలోచన మాత్రం నాకు ఎప్పుడు రాలేదు. ఓకే. నేను ఒక్కోసారి బాధపడేవాడిని, నాకు భాషా పరిజ్ఞానం తక్కువ ఉందే, సంస్కృతం కానీ గ్రాంధికం కానీ భాష మీద ఇంకా పట్టు ఉంటే ఆ భగవంతుడికి ఇంకా అద్భుతంగా రాయిస్తుండేవాడినేమో, రాయగలిగేమో. అది ఆయన అడుగుతాను, తండ్రి మహానుభావ నాకు ఆ శక్తి ఇవ్వు, ఒక కొత్త భాష నీ కోసం నేను క్రియేట్ చేసేట్టుగా ఆ టాలెంట్ నాకు ఇవ్వు, ఒక కొత్త పద్ధతిలో నేను ప్రార్థించాలి, నిత్యం జరిగే శ్లోకాలు సూత్రాలు కాదు, నీకోసం నేను రాసే నాకు ఒక భాష నాకు ఇవ్వు. ఆ తపన నాకు ఈ రోజు కూడా ఉందన్నమాట. ఆ విధంగా ప్రయత్నం చేయాలనిపిస్తుంటే కాదు, ఏం రాస్తాలే మాత్రం ఏ రోజు నాకు అనిపించలేదు. ఇంకా అసలు ఒక్కొక్కసారి ఉదయం నుంచే ఈ రోజుకి రాయాలి కదా, ఏం సబ్జెక్ట్ మీద రాయాల్సి వస్తుంది, ఆయన ఎట్లా అలంకారం వస్తుందో, ఏ విధంగా మనం స్పందించాల్సి వస్తుందో, ఇట్లాంటి ఆలోచనలే ఉంటాయి తప్ప నాకు ఏం రాద్దాంలే అనే ఆలోచన మాత్రం ఈ రోజు వరకు రాలేదు. 1640 రోజులకు పైగా పాటలు రాస్తూనే ఉన్నారు. సో అది మీకు ఎలా సాధ్యం అవుతుంది? చెప్పాను కదమ్మా, ఆ మహానుభావుడి దయే, ఆయన కరుణ లేని మనం ఏమి చేయలేం. అది ఒక సంకల్పంగా తీసుకున్నా. ఆ సంకల్పం తీసుకున్న తర్వాత ఇంకా రాయాలనే అనుకుంటున్నాను, రాస్తూనే ఉన్నాను. ఎందుకు రాయాలనిపిస్తుంది అంటే, మనం ఒక యాగం అనుకున్నప్పుడు ఆ యాగం కంప్లీట్ చేయాలి. దాన్ని ఒక దీక్షతో దక్షతో తీసుకుంటే అది మనం రాయగలుగుతాం, చేయగలుగుతాం. ఏదైనా మనము ఆ స్వామి కరుణ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ దానిలో భాగంగానే ఈ 1640 పాటలు మనం రాయడం అనేది జరిగింది. పాట పూర్తయిన తర్వాత దాన్ని పోస్ట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నేను యాక్చువల్గా నేనేం పండితుడిని కాదు, తర్వాత నేను ఒక తెలుగు విద్వానేం కాదు, తెలుగు భాష మీద పట్టుండేవాడిని కాదు, ఏమి కాదు. కానీ నాకు పాట రాశాక ఎక్కడో చోట ఒక చిన్న భయం ఉంటుంది. మనం రాసేది సినిమా పాట కాదు, జానపద పాట కాదు, రాసేది భగవంతుడికి. ఒక్క పదం కాదు కదా, ఒక్క అక్షరం కాదు కదా, ఒక్క పొల్లు తప్పు పోయినా కూడా భావం మారిపోతుంది, అర్థం మారిపోతుంది. అందుకని నాకు చాలా భయం. పోస్ట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఆవిడకి చూపిస్తా. ఆవిడకి కొంచెం సాహిత్యం మీద పట్టుంది, తను పుస్తకాలు చదువుతుంది, ఆ భాష మీద సాహిత్యం మీద పట్టుంది, తను కరెక్ట్ చేస్తుంది. ఆవిడ అనుమతి లేదు నేను పోస్ట్ చేయను. ప్రతిరోజు రాత్రి 11 కానీ 11:30 కానీ, ఒక్కోసారి లేట్ అయితే ఆవిడ నిద్రపోతుంటుంది, లేపు తట్టి ఇది చూడమ్మా అని చెప్తాను. అది చూసి ఆవిడ బాగుంది పోస్ట్ చేయండి అంటే నేను పోస్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి తను చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తుంది. ఏమంటే ఈ పదం, ఒక్క పదం మార్చి ఇలా అనండి బాగుంటుంది, ఇలా అంటే బాగుంటుంది, దానికి ఏ పదం పెడితే బాగుంటుందో మీరు ఆలోచించి ఫిలప్ చేయండి అని చెప్పేసి తను అద్భుతమైన సలహాలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నిజంగా నాకు ఈ ప్రక్రియలో ఆవిడ నాకు ఒక వరం లాంటిది. ఆవిడ సపోర్ట్ లేకపోతే నేను రాసేవాడిని కాదు. ప్రతిరోజు నాకు వెనకుండి నా చేత ఈ పాటలు రాయిస్తుంది అనమాట. ప్రతి ఒక్క అక్షరము, ప్రతి ఒక్క పదము చదివి అర్థం చేసుకొని ఎక్కడ తప్పు లేదు మీరు ఓకే అంటే నేను పోస్ట్ చేస్తాను. సో ఆమె యొక్క సహకారం నాకు చాలా ఉంది ఈ పాటలు రాసే. ఇలా పాటలు రాసేటప్పుడు మీకు ఎప్పుడైనా ఏవైనా ఆటంకాలు కలిగాయా? లేదమ్మా, ఎటువంటి ఆటంకాలు కలగలేదు. ఏ రోజు కూడా నాకు దానికి తగ్గట్టుగా నేను కూడా కొంచెం టైం సర్దుకునేవాడిని అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సాయంత్రం ఏదైనా గుడికి వెళ్ళాలో, లేకపోతే రాత్రికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలో, ఆ ఫంక్షన్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది కదా, మనం పాట రాయలేం లేదు అనుకున్నప్పుడు మధ్యాహ్నమే రాసేయడం, అలా నేను దాన్ని టైంని అడ్జస్ట్ చేసుకునేవాడిని. అట్లా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈరోజు పాట పూర్తయితే చేసేస్తాను. ఎలాంటి ఆటంకాలు కలగలేదు. ఎలా నా ప్రయత్నం నేను చేస్తూ అది మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటూ రాస్తూనే ఉన్నానమ్మా. మీరు పాటలని కొన్ని పాటలను అయితే చేయించారు. అలా రికార్డింగ్ చేయించడంలో మీ భాగం ఎంత ఉంటుంది?
ఆ పాటల భావం నాకు తెలుసు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్స్తో కూర్చున్నప్పుడు నాకు ఇలా కావాలి. ఇప్పుడు రాసేవాడికి దానికి యొక్క లోతు అర్థమవుతుంది, సంగీత దర్శకుడు కూడా అర్థం అవుతుంది. కానీ బాధపడినోడికి బాధ తెలుస్తుంది, బాధ చెప్తే తెలియదు. ఆ బాధ వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. అలాగా ఆ భావం అనేది వాళ్ళకి చేరాలి, వాళ్ళ మనసుకు చేరాలి. నా మనసులో భావం వాళ్ళ మనసుకు చేరాలి. నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా మెలోడీ కావాలి, ఈ పాటకి ఎలా కావాలి, ఈ పాటకి ఎలా కావాలని అలా చేసి నాకు ట్యూన్స్ ఇస్తారు. కొన్ని పాటలకి నేనే ట్యూన్స్ ఇచ్చా. ఇలా చేయండి ఈ పాట, ఇట్లా చేస్తే బాగుంటుంది ఈ పాట అని నేనే ట్యూన్స్ ఇచ్చాను. బీట్ చెప్తారేమో, స్పీడ్ వద్దు, స్లోగా పెట్టండి, అలా బీట్స్ కూడా చెప్తాను. ఒక అమ్మవారి పాటకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏదో పెద్ద ఇది చేశాడు. కాదు నాకు మెలోడీ కావాలి, నాకు మెలోడీతో చేయి పాటను. ఆ పాట పోస్ట్ చేసినాక 53,000 వ్యూస్ వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగా కొన్ని అది మనం బాగా ఆలోచించి చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు కూడా పాపం నేను ఏం చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి సార్ చాలా బాగా చెప్పారు, మనం అట్లాగే పోతామని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు అనమాట. మీరు రాసిన పాటలలో ఒక 2 పాటలు మా ప్రేక్షకుల కోసం పాడండి. శివ 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 అన్న పిలుపు చాలు ఒక్కటి, సదా మనని కాపాడే మంత్రమదే ఒక్కటి, వెన్ను తట్టి కాచువాడు శివశంకరుడతడు, వెన్నలాంటి మనసువాడు మాహేశ్వరుడతడు, మహిమలోడు శివుడు. శివ 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 అన్న పిలుపు చాలు ఒక్కటి, సదా మనని కాపాడే మంత్రమదే ఒక్కటి, మనసారాని చూడు శివ అన్న పదము, కనులారా కని చూడు సాంబ శివుని రూపము, పారిపోవు చింతలన్నీ 1000 మైళ్ళు దాటి, దరికి రావు ఏ బాధలు ఇంటి గడప దాటి, మన ఇంటి గడప దాటి. శివ 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 అన్న పిలుపు చాలు ఒక్కటి, సదా మనని కాపాడే మంత్రమదే ఒక్కటి, తాకి చూడు ఒక్కసారి సాంబ శివుని పాదము, ఏకాకి కావు నీవనుచు హరుడు చాచు హస్తము, పలికి చూడు ఒక్కసారి పంచాక్షరి మంత్రము, నీ మనసులోన చేరిపోవు సాంబ శివుని రూపము, సదాశివుని రూపము. శివ 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 అన్న పిలుపు చాలు ఒక్కటి, సదా మనని కాపాడే మంత్రమదే ఒక్కటి, మారేడు దళములకే మురిసిపోవు శివుడు, చెంబు గంగ నీళ్ళకే సంతసించు హరుడు, చిటికెడంత విభూదిని నీ నుదుటను దిద్దరా, ఆ తండ్రే నీ బ్రతుకును సరిదిద్దును కానరా, సరిదిద్దును కానరా. శివ 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 అన్న పిలుపు చాలు ఒక్కటి, సదా మనని కాపాడే మంత్రమదే ఒక్కటి. ఓం నమ శివాయ. శంభో శంకర హర హర మహాదేవ. ఇంకొక పాట. రాలిపోయే పూలం ఏ నిమిషమైనా శంకరా, మే మారిపోయే దివ్యలం ఏ క్షణమునైనా ఈశ్వరా, పూజ సుమములమవ్వని అవి రాలిపోయే లోపల, నీ గుడి దివ్యలై మము వెలగని మే మారిపోయే లోపల, రాలిపోయే పువ్వులం ఏ నిమిషమైనా శంకరా, మే మారిపోయే దివ్యలం ఏ క్షణమునైనా ఈశ్వరా, చేసినామని తప్పులెన్నో తప్పుగా భావించకు, వేసినామని తప్పటడుగులు దూరముగా మమ్ముంచకు, కర్మ ఫలములు కక్షగట్టి కారు మొబ్బై కమ్మితే, పగబట్టినట్లు పాపకర్మలు గాలివానై ముసిరితే, ఊపిరాడక జన్మ చేసిన తప్పులివి శివశంకరా,
ఏ దిక్కుతో చకవేసినట్టి అడుగులని భావించరా, రాలిపోయే పూలం ఏ నిమిషమైన శంకరా, మే మారిపోయే దివ్యలం ఏ క్షణమునైనా ఈశ్వరా. పాట పాడుతుంటే ఆ భావం తెలుస్తుంది మాకు. అదేనమ్మా, అందుకనే చెప్పేది, ఆ భావంకి తగ్గట్టుగా మనం బాణీలు కట్టిస్తే అప్పుడు దానికి ఆ పాటకు న్యాయం చేకూర్చినట్లు అవుతుంది. ఓకే, చాలా బాగా పాడారు. ఇప్పుడు ఏంటంటే మీరు పాడిన పాటలు అంటే చదివిన వారు కానీ విన్నవారు కానీ మీతో అనుభూతులు అయితే షేర్ చేస్తూ ఉంటారు. అలా మీరు వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకళ్ళు అది అలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంటుంది, గ్రూపుల్లో పెడతా ఉంటాం కదా మనము. ఆ గ్రూపుల్లో పెట్టినప్పుడు ఎవరెవరు షేర్ చేస్తారో మనకు తెలియదు. ఒక అతను హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు, సార్ నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతానండి, ఎంత అద్భుతంగా రాశారండి మీరు, నిజంగా చాలా సంతోషం అండి, మీరు మీ పాట సంఖ్య కూడా చూశాను, ఇన్ని రాశారా మీరు, చాలా అదృష్టవంతులండి మీరు, మేము అదృష్టవంతులం, మీరు రాసిన పాట చదివి భాగ్యం మాకు కలిగింది, ఆ పరమశివుడు రాసేది. అలా ఒకరు అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ చేసినప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి. ఒక ఆవిడ లండన్ నుంచి ఫోన్ చేసింది, ఆవిడకి ఎవరో గ్రూప్లో డిస్ట్రిబ్యూట్ చేశారంట. ఆవిడ చూసి, అన్నయ్య మీరు ఏమనుకోపోతే నాకు ప్రతిరోజు మీరు రాసింది పంపించండి అని చెప్తే ఈ రోజు వరకు కూడా ఆమెకు పంపిస్తున్నాను. అలాగా మన పాట భక్తులకి చేరువయ్యి వాళ్ళ మనసులకు తగిలి వాళ్ళు మనల్ని కోరుతున్నారంటే ఇంక అంతకంటే మనకేం కావాలి? ఆ భగవంతుడు వచ్చిన వరమే కదా ఇది. ఇంకొకళ్ళు అయితే మీరు పాట పోస్ట్ చేస్తే మేము చదివి పడుకుంటాం సరే అని 11 గంటలకు మెసేజ్ పెట్టేవాళ్ళు. 11 అయిపోయింది, ఈ రోజు ఇంకా రాలేదే అనుకునే వాళ్ళు, కొంచెం జస్ట్ మెసేజ్, ఏం గురుగారు ఈ రోజు పాట రెడీ అవుతుందా అనేవాళ్ళు. అలాగా ఆ పాట చూసి పడుకునేవాళ్ళు, మేము మీ పాట చూసి పడుకుంటామండి అని చెప్పిన వాళ్ళు. అలా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ స్పందన, వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ తృప్తిగా మనకు చెప్తుంటే ఇంకెన్ని రాయకూడదు అనిపిస్తుంది. ఆ స్వామికి ఎన్నైనా రాయాలి, వీళ్ళ కోసం రాయాలి, నా కోసం కాదు. భక్తులు ఆ స్వామిని తలుచుకోవాలి. నేను రాసిన భావం వాళ్ళు చదువుతారు కదా, వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు ప్రార్థించినట్లేగా. వాళ్ళు ప్రార్థించడం, ఒకళ్ళ చేత ప్రార్థించగలుగుతున్నాం మన భగవంతుని అంటే మనకంతకంటే ఏం కావాలి చెప్పండి. మన వల్ల ఒకళ్ళు దేవుని ప్రార్థిస్తారు, వాళ్ళు ప్రార్థించారు కాబట్టి ఆ దేవుడు వాళ్ళకి వరం ఇస్తాడు, కరుణిస్తాడు, మంచి చేస్తాడు. ఇంకంతకంటే మనకు అదృష్టం ఏం కావాలి? ఇట్లాంటి అదృష్టం వచ్చిన భగవంతుని నేను ఏం ఇస్తే నా రుణం, ఆయన రుణం నాకు తీరుతుంది చెప్పండి. మీరు రాసిన పాటలన్నీ బుక్ రూపంలో ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఈ మధ్యనే జూలై 31, 2024లో పెనుగొండలో ఒక భక్తులు శ్రీ ఆడికి నాగరాజు గారని, వాళ్ళ మిస్సెస్ కూడా నేను రోజు పంపిస్తూ ఉంటాను ఈ దేవుని పాటలు, ఆవిడ కూడా చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ రోజు పోస్టింగ్లు అవుతుంటాయి కదా, సంఖ్య ఉంటుంది కదా 780, 790 అట్లా. ఆ 950, 970 వచ్చినప్పుడు మెసేజ్ పెట్టారు, 1000 ఎప్పుడు అవుద్దని మేము ఎదురు చూస్తున్నాం అన్నయ్య అని. వాళ్ళ ఆరాటం చూడండి, మన పాటలు చూసి నాకంటే ముందు వాళ్ళ ఆరాట పడుతున్నారు, 1000 పాటలు రాయాలి నా, అంతకంటే మనకేం కావాలి? అలా వారి ఫ్యామిలీ వాళ్ళు భార్యాభర్తలు నాగరాజు గారు, ప్రతిభ గారు, వాళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళు, నా ప్రాణంతో సమానం వాళ్ళు, నాకు ప్రాణం లాగా వాళ్ళు ముందుకు వచ్చారు. మీరు ఏమన్నా చెప్పండి, ఒక 108 పాటలు అయితే మనం పుస్తకం వేయిద్దాము అనడము. తర్వాత ఆ ఊర్లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఉన్నారు, సుధాకర్ గుప్తా గారు, మీరు ఇన్ని పాటలు రాశారు, ఇలా ఎవరు రాసి ఉండరు కూడాను, సో కాబట్టి తప్పకుండా మీరు మా మనవి మన్నించి మా ఊరికి ఒకసారి వస్తే సన్మాన కార్యక్రమం ప్లస్ ఈ పుస్తకం కూడా రిలీజ్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చి మొత్తం ఖర్చు వాళ్ళే పెట్టుకొని ఒక 1000 పుస్తకాలు ప్రింటింగ్ చేసాం. గీతాభిషేకం అని, మహాకాళేశ్వరునికి గీతాభిషేకం. ఆ రోజు చాలా బాగా జరిగింది కార్యక్రమం కూడా. దానికి అనంతపూర్ నుంచి తెలుగు విశ్వవిద్యాలయం ఛాన్సలర్లు, వైస్లు అంతా వచ్చారనమాట. వాళ్ళ సమక్షంలో అది మనం రిలీజ్ చేసాం. రాత్రి పడుకునే పోయే ముందు ఆ గుడిలో దేవుని మందిరంలోకి వెళ్ళి దండం పెట్టుకుని పడుకుంటుంది కదా, ఆమెకు ఎందుకు ఒక రోజు ఆలోచన వచ్చింది, ఏమంటే మీరు రోజు పాట రాస్తున్నారు కదా, ఆ శివుడికి కూడా ఒక రోజు జోలపాట రాస్తే ఏమైంది, రాయకూడదా అని మంచి సలహా ఇచ్చావు అని చెప్పేసి శివుడికి జోలపాట రాశా. ఆ శివుడికి జోలపాట రాశాక ఈ పాట ఎవరి చేత భావిస్తే బాగుంటుందని ఆలోచనకు వచ్చి ఎస్పి శైలజ గారిని ఫోన్ నెంబర్ సేకరించి ఆవిడకి ఫోన్ చేశా. మేడం గారు నమస్తే అండి, నేను ఇట్లా గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను, శివుడికి జోలపాట రాశానండి, దయచేసి మీరు
ఈ పాట మీరు పాడాలండి, మీ వాయిస్తో ఇది ఉండాలనిపిస్తుంది నాకు అని చెప్పారు. ఆవిడ ఏం మాట్లాడలేదండి, తప్పకుండా అండి మీరు పంపించండి నేను పాడతానని చెప్పింది. ఓకే. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, అంత పెద్ద సెలబ్రిటీ ఆవిడ, ఏమాత్రం కాస్త కూడా ఇబ్బంది పెట్టకుండా ఎంత గౌరవంగా నా రిక్వెస్ట్ మన్నించిందంటే అసలు మాటల్లో చెప్పలేను. ఆవిడకి నేను ఎప్పుడు కృతజ్ఞుడిని. ఆవిడ అంత చక్కగా పాడి నాకు ఆ ఫైల్స్ పంపించింది. శివుడికి జోలపాట. మా ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాట పాడతారా? శయనించరా శంకరా నా తండ్రి పవలించరా ఈశ్వరా, అలసిపోయుంటివేమో దీవించి సొలసిపోయుంటివేమో, శయనించరా శంకరా నా తండ్రి పవలించరా ఈశ్వరా, అలసిపోయుంటివేమో దీవించి సొలసిపోయుంటివేమో, బ్రహ్మాండమగు సృష్టిని కాచెదవు రేపవలు ఈ జగతిని, ఎంత భారం మోతువో తలచితే కనుల నీరవుతురా, ఇంత దయగల శంకరా క్షణమైన విశ్రమించవు ఎట్లురా, ఎర్రబడితే కళ్ళని కనగలమ ఆ కరుణ వాకిళ్ళని, శయనించరా శంకరా నా తండ్రి పవలించరా ఈశ్వరా అని ఒక చరణం రాశాను. రెండో చరణానికి ఒక ఐడియా వచ్చింది. రావమ్మ సతి పార్వతి సేద తీరంగని ప్రియపతి, పాడుమమ్మ జోలని చేయమ్మ తలగడగని ప్రేమ ఒడిని, జారిపోతే నిదురలో జంగముడు కునుకు తీస్తే క్షణములో, సంతసంబౌను తల్లి మా మనసు నిర్మలంబౌను తల్లి. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ పరమేశ్వరుడు ప్రశాంతంగా నిద్రపోతే మేమందరం హాయిగా సంతోషంగా ఉంటాం. మా మహానుభావుడు మా కోసం సృష్టి కోసం కష్టపడుతున్నాడు, అందరి బాధలు వింటున్నాడు, అందరి కోరికలు తీర్చి అలసిపోతున్నాడు తల్లి. ఆయనకు నువ్వు కూడా వచ్చి నీ ఒడిని ఆయన జోలగా చేసి నువ్వు జోల పాడమ్మా అనేసి ఆ పదప్రయోగం రావడం అనేది నిజంగా నాకు చాలా ధన్యుని అనిపిస్తుంది. ఆయన పాట ఏ పాట పూర్తయినా నా మనసుకు నా అనుభూతి ఎవరికి అర్థం కాదు, నా అనుభూతి నాకే తెలుస్తుంది. మీ ప్రస్థానంలో మర్చిపోలేని అనుభూతులు ఏంటి? మర్చిపోలేని అనుభూతులు అంటే అదే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించింది, కలగనుంది, అది రావడం ఒకటి. రెండోది, ఎవరు ఈ కాలంలో డబ్బులు ఖర్చు పెట్టరు, నా కోసం ఖర్చు పెట్టరు. అట్లాంటిది ఒక భక్తుడు నా నేను రాసిన రచనలు చూసి స్పందించి ఇవి ఎట్లాగైనా సరే ఈయన దగ్గర ఉండకూడదు, 10 మందికి వెళ్ళాలి, భక్తులకి చేరువ అవ్వాలనే ఆ తపనతో వారు ముందుకొచ్చి ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిపించడం, పుస్తకాన్ని పబ్లిక్లోకి రావడం అనేది, తీసుకురావడం అనేది వాళ్ళు చేసిన కృషి నేను మర్చిపోలేను. వాళ్ళకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో నాకు చోటు దొరకడం, వాళ్ళు సాహిత్యరత్న బిరుదుతో ఆ శత జయంతి సంవత్సరంలో నన్ను సన్మానించడం నాకు చాలా ఆనందకరమైన విషయం. అన్న సంతర్పణ వారి సమితి వారి నుండి కూడా మీకు సత్కారం జరిగిందని విన్నాం. అవునమ్మా, విజయవాడలో అన్న సంతర్పణ సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వారు ప్రతిరోజు దాదాపు 500 మందికి మధ్యాహ్నం పూట భోజన కార్యక్రమాలు చేస్తుంటారు, ఉచిత భోజనాలు. ఆ అన్న సంతర్పణ సమితి వారు ఆ భోజన కార్యక్రమాలు కాకుండా ఈ ఉగాది పురస్కారాలని, కార్తీక మాస వనోత్సవాలని ఇలాగ చేస్తూ ఉంటారు. ఆ ఉగాది పురస్కారాల సందర్భంగా సాహిత్య రంగాన నన్ను ఎన్నుకొని నాకు వాళ్ళు సన్మానం చేశారు. అది నాకు నిజంగా చాలా, అది ఇప్పుడు అభిమానం ప్రేమ కలబోసినటువంటి సత్కారాలు తీసుకుంటే మనకు చాలా సంతోషం అవుతుంది. అట్లాంటి దొరకడం మనం అరుదుగా ఉంటాయి, మన మనస్సుకు దగ్గరగా ఉన్న సత్కారాలు, సన్మానాలు. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఆ భగవంతుడు మనకి ఇచ్చినాడు కదా, ఈ అవకాశం మనం ఉపయోగించుకోవాలని పోతాం. గొప్ప కోసం వెళ్ళను నేను. ఎవరన్నా అట్లా ఏమండి మీకు సన్మానం చేయాలంటే ఆ పరమేశ్వరుని ప్రసాదంగా స్వీకరిస్తా, ఆయన ఇస్తున్నాడు, మనం వెళ్ళాలి. మనం పోయి ఏం అడగలేదు, నాకు సన్మానం చేయండి. తర్వాత నా తరఫున ఎవరు పోయి అడగలేదు. అది వాళ్ళ నోట పలికిస్తున్నాం అంటే ఆయనే
ఆయన పలికిస్తున్నారు కాబట్టి వాళ్ళు పిలుస్తున్నారు, మనకు సన్మానం జరుగుతుంది. ఇదంతా కూడా ఆయన వరప్రసాదంగా నేను భావిస్తుంటాను. చాలా థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప శివభక్తుడిని, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీతని మేము ఇలా మీతో టైం స్పెండ్ చేయడం మాకు ఎంతో ఆనందకరం, సంతోషనీయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్స్ శిరీష గారు. మీకు కూడా ప్రత్యేకించి రాజ్ న్యూస్ ఛానల్ వారికి, మీ ఛానల్ ద్వారా నా ఈ ప్రస్థానం ప్రేక్షకుల పరిచయం అవడం అనేది నిజంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను.